ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భాద్రపద మాసంలో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉండే 15 రోజుల్ని మహాలయ పక్షములు అంటారు. పక్షము అంటే 15 రోజులు. మరి ఎందుకు దీన్ని మహాలయం అన్నారు అంటే భాద్రపద మాసంలో కృష్ణపక్ష ప్రతిపత్తిథి పాడ్యం మొదలుకొని అమావాస్య వరకు ఈ 15 రోజుల్ని చాలా కాలం నుంచి ఎంతోమంది మహాలయ పక్షములను ఎందుకు పిలుస్తారు అని ఒక సందేహం వ్యక్తం చేశారు. దీని వెనక అపూర్వమైనటువంటి వేద పురాణ గాథ ఉన్నది. అది తెలుసుకుంటే కానీ దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. ఒకప్పుడు భగవంతుడు తనను తానే 3గా విభజించుకున్నాడు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనే పేరుతో. ఈ ముగ్గురు ఒకళ్ళు సృష్టి చేశారు. బ్రహ్మగారు సృష్టి చేశాడు. విష్ణువు వీళ్ళందరినీ పోషించాడు. రుద్రుడు తనలో కలుపుకున్నాడు, సంహరించాడు. మొదట్లో ఈ సంహారం లేని రోజుల్లో జనం అలా పుట్టుకుంటూ వచ్చేసేవారట. ఈ పుట్టిన వాళ్ళతో భూమి అంతా నిండిపోయింది. భూమి మీద మాత్రం ఒక స్థాయి దాటి జనాభా ఉంటే భూమి భరించలేదు. తక్కిన లోకాల స్వర్గం లాంటి లోకాల్లో ఆ లోకాలు అసంఖ్యాక జనాన్ని మొయ్యగలవు. ఆ లోకములు అంతకంతకి పెరుగుతాయి. భూమి పెరగదు. భూమి వైశాల్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ స్వర్గం అలా కాదు. జనం పెరిగే కొద్దీ స్వర్గం వ్యాపిస్తుంది. వైకుంఠాది లోకాలు అలా విస్తారంగా వెళ్ళగలవు. కానీ భూలోకానికి పరిమితులు ఉన్నాయి. అందువల్లే భూలోకంలో ఉన్న జనం పెరిగిపోతూ ఉంటే ఈ జనాన్ని భూమి మొయ్యలేక, పైగా జనాలకు ఉండడానికి స్థలం లేక, తిండి లేక గిజగిజలాడిపోయారు. అప్పుడు రుద్రుడు సంహార కార్యక్రమం పెట్టుకున్నాడు. ఈ సంహార కార్యక్రమానికి ఆయన ఉపక్రమించినది భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పాడ్యమి మొదలుకొని అమావాస్య. ఈ 15 రోజుల పాటు జనములందరినీ తనలో కలిపేసుకున్నాడు. భయంకరమైన రుద్ర రూపం ధరించి, వికార రూపం ధరించి, భీకరాకారం ధరించి ఈ జనాన్ని సంహరించాడు. లయము అంటే కలిసిపోవుట. మహాలయం ఈ జగత్తంతా శివుడిలో కలిసిపోయింది, రుద్రుడిలో కలిసిపోయింది. అందుకని దీన్ని మహాలయము అన్నారు. కేవలం లయం అంటే ఏదో కొంతమందినే ఆయన చంపి తనలో కలుపుకుంటున్నాడు అని అర్థం. మహాలయం అలా కాదు, ఏకంగా ప్రళయంతో సమానం. ఈ కాలంలో భాద్రపద మాసంలో ఈ చరాచర జగత్తుల్లో ఉన్న అసంఖ్యాక ప్రాణులందరినీ సంహరించి వారందరినీ తనలో కలుపుకున్నాడు. ఈ పని 15 రోజుల పాటు చేశాడు ఆయన. అందుకే మహాలయ పక్షములు. 15 రోజుల పాటు శివుడు తనలో ఈ జనములను కలుపుకున్నటువంటి కాలము అని దీనికి పేరు వచ్చింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు రుద్రుడికి భక్తితో నమస్కరించి, మొత్తం జనమందరూ చచ్చిపోతే ఇబ్బంది, దయతో నీవు కొంతమందినే సంహరిస్తూ ఉండు అనగా, అయితే ఓ పని చేద్దాం, ఇక మీదట ఒక వ్యక్తి పుట్టగానే ఈ వ్యక్తికి ఇంత ఆయువు ఉంటుంది అని నీవు రాయి. నీవు చెప్పిన ప్రకారం ఆయువు తీరగానే మృత్యువుని పంపి వాడి సంహార కార్యక్రమం నేను చూస్తాను. అప్పుడు మనిషికి పుట్టడము, కొంతకాలం జీవించడం, అనంతరం మరణించడం అనే ఒక ప్రక్రియ సాగుతుంది. ఎవరైనా ఆయువు ఇంకా ఉన్నప్పటికీ పాపాలు తీవ్రంగా చేస్తే వారి ఆయువుని తగ్గించి వారిని తొందరగా చంపే ఏర్పాటు చేస్తాను. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఓ 100 ఏళ్ళ ఆయువు, కానీ వాడు చెయ్యరాని పాపాలు చేశాడు. అంతర్వేదిలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి రథాన్ని తగలబెట్టాడు. అలా తగలబెడితే ఏం చేస్తాడు? ఎప్పుడైనా వాడికి 10 ఏళ్ళు ఆయువు తగ్గించేస్తాడు. అంటే 100 ఏళ్ళు బతకవలసిన వాడు 90 ఏళ్ళే బతుకుతాడు. తగలబెట్టి కూడా తగలబెట్టలేదు, తేరిపట్టు కోసం తగలబెట్టానని అబద్ధం ఆడాడు అనుకోండి, అప్పుడు ఇంకో 10 ఏళ్ళు ఆయువు తగ్గిస్తాడు. ఇలా ఒకటి కాదు, చెయ్యరాని మహాపాపములు చేయడం వల్ల ఆయువు తరిగిపోతుంది. దుర్యోధనుడికి ఏకంగా 125 ఏళ్ళు బతకవలసిన ఆయువు ఇచ్చేట దేవుడు. అయితేనే వాడు 68 ఏళ్ళు దాటకుండానే చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడంటే ఇదిగో పాంచాలి, కబరి, వికర్షణ మహాపాప క్షతాయుష్కుల్ట వాళ్ళు ద్రౌపదీదేవి జుట్టు ముడి పట్టుకుని ఈడ్పించారు. ఆ మహాపాపం వల్ల ఈ దుర్యోధనాదుల ఆయువు తీరిపోయింది. అందుకే వాళ్ళు సగానికి సగం ఆయువులో చచ్చిపోయారు. ఇంకా 60 ఏళ్ళు పైబడి బతకవలసిన వాడు ముందు చచ్చిపోయారు. కృష్ణుడు పాపం చేసిన వాళ్ళ ఆయువు అలా తీర్చేస్తాడు. ఇలా వారి వారి ఆయువులను బట్టి ప్రాణం తీస్తాం. పాపములు చేస్తే ఆయువుని తగ్గించి వారి ప్రాణం తీస్తాను. ఈ ప్రాణములు తీసేటటువంటి ఉద్యోగం మృత్యుదేవతకి ఇప్పిద్దాం
ఆ ఇప్పించిన కాలం భాద్రపద మాసం గనక ఈ భాద్రపద మాసం నా పేరు మీదుగా మృత్యుదేవత పేరు మీదుగా మహాలయపక్షం అని పిలువబడుతుంది అన్నాడు. అప్పుడు పితృదేవతలు, స్వామి ఏ కారణం చేతనైతేనే నువ్వు ఒక మహాలయము చేసావు, ఈ కాలము లోకములో ఉన్నటువంటి దుష్టప్రాణ సంహారానికి ఉపయోగపడింది, ఈ కాలమును పవిత్ర కాలముగా ప్రకటించి వ్రతములు చేయవలసింది అని ఆదేశిస్తున్నాము అన్నారు. తథాస్తు అన్నాడు శివుడు. అప్పటి నుంచి ఈ రుద్రుడి పేరు మీదుగా ఈ పక్షం రోజులు మహాలయ పక్షములుగా పిలువబడ్డాయి. ఇప్పుడు ఈ 15 రోజులు ఏం చెయ్యాలన్నారు పితృదేవతలు. అది తెలుసుకుని ఈ 15 రోజుల్లో మనం ఏం చెయ్యాలి, అందున చివరిన అమావాస్య నాడు ఏం చెయ్యాలి, చేస్తే దానివల్ల మనకి ఏం ఫలితం, అవి తెలుసుకుంటే ఇక మన జీవితం తిరుగు లేకుండా అయిపోతుంది. ఈ మహాలయ పక్షకాలంలో ప్రతిదినము యథావిధిగా స్నాన సంధ్యావందనాదులు చేసుకోండి, నిత్య కార్యక్రమాలు చేసుకోండి. 15 రోజులు మధ్యాహ్న సమయంలో 11:48 నుంచి 12:48 మధ్యలో ఈ గంట కాలంలో పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి. ఈ పితృతర్పణములు తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళైతే శ్రాద్ధం పెట్టేటప్పుడు పిండములు ఎలా పెడతారో అదే విధానంతో తిలోదకాలు ఇవ్వండి. పితృదేవతలు బతికున్నారు, తల్లి తండ్రి బతికున్నారు అనుకోండి, అప్పుడు మాత్రం కాసిని తెల్ల బియ్యము నీళ్లు చేతిలోకి తీసుకుని తులసి మొక్కలో పితృదేవతలకి మాత్రమే నమస్కారము అంటూ ఈ నీళ్లు బియ్యం విడిచిపెట్టేయండి. అంటే బ్రతికి ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు బతికున్న వాళ్ళేమో కేవలం బియ్యము నీళ్లు తర్పణములుగా పితృదేవతలకు ఇవ్వాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు శ్రాద్ధంలో విడిచిపెట్టినట్టే తిలోదకాలు విడిచిపెట్టాలి, అంటే నువ్వులు నీళ్లు విడిచిపెట్టాలి. ఇంతకీ పితృదేవతలు అంటే ఎవరు? యమలోకంలో యముడి దగ్గర ఉంటారు కొంతమంది, వీళ్ళు సంయమనీపురం దగ్గర ఉంటారు. వీళ్ళు ఉండేటటువంటి ప్రాంతమును పరేతపురము అని పిలుస్తారు, పితృలోకము అని పిలువబడుతున్నది. వీళ్ళంతా యమధర్మరాజు గారి దగ్గరే ఉంటారు, యమధర్మరాజు గారి నగరానికి పక్కనే ఉంటారు. వీళ్ళు చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు ఈ మహాలయ పక్షములలో మనం తర్పణాలు ఇస్తే, తిలోదకములు ఇస్తే, తల్లిదండ్రులు చచ్చిపోయిన వాడు, తల్లి కానీ తండ్రి కానీ మరణించిన వాళ్ళేమో తిలోదకాలు నువ్వులు నీళ్ళు ఇస్తారు, తల్లిదండ్రులు బతుకున్న వాళ్ళు కేవలం నీళ్లు బియ్యం విడిచిపెడతారు. ఈ బియ్యము నీళ్లు లేక ఈ తమ గోత్రనామములు చెప్పుకుని విడిచిపెడితే, అంటే తమ గోత్రం పేరు చెప్పుకొని తల్లిదండ్రులు బ్రతికి ఉంటే బియ్యము నీళ్లు విడిచిపెట్టాలని చెప్పాను. ఒకవేళ లేకపోతే నువ్వులు నీళ్లు విడిచిపెట్టాలి. విడిచిపెడితే ఇవి ఆ పితృలోకంలో ఉన్న పితరులకు చేరతాయి. ఆ దేవతలు పరమశక్తి కలిగిన వాళ్ళని చెప్పాను కదా, ఈ పరమశక్తివంతులైన ఆ దేవతలు ఈ బియ్యము నీళ్లు లేక నువ్వులు నీళ్లు స్వీకరించి బ్రహ్మానంద భరితులైపోతారు. వాళ్ళు నీకు వంశాభివృద్ధి కలుగుగాక, నీ వంశంలో సంతానం లభించుగాక అని దీవిస్తారు. ఇక ఒక మంచి పురోహితుడిని పెట్టుకుని వారి ద్వారా శ్రాద్ధ కర్మలు చేయించండి. కేవలం తర్పణాలు ఇవ్వడం అనేది ఏమీ గతి లేకపోతే అవకాశం ఉంటే ఒక కుల పురోహితుడిని, ఒక మంచి వ్యక్తిని ఎవరినైనా పెట్టుకుని శుభ్రంగా ఈ కాలంలో పెట్టవలసిన నిత్య శ్రాద్ధ కర్మంతా వాడు జరుపుతారు. ఈ శ్రాద్ధ కర్మలు దాంట్లో పిండ ప్రదానాలు, ఈ దర్భలు విడిచిపెట్టడం, ఈ కార్యక్రమాలు చేయండి. ఇప్పుడు ఈ దర్భలు వాటి మీద పిండ ప్రదానము చేస్తే జీవితంలో పితృదేవతలకి ఏ ఇబ్బంది రాదు. మరణించిన తమ కుటుంబములోని వారు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన తండ్రి పోయాడు లేకపోతే తల్లి పోయింది, ఆ పైన తాతగారు వాళ్ళు ముందే పోయి ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళంతా ఏ కారణం చేతనైనా ఏ పాపం చేతనైనా నరకంలో ఉంటే వాళ్ళంతా నరకం నుంచి ఉద్ధరింపబడతారట ఈ మహాలయ పక్షంలో మనం పెట్టే పిండ ప్రదానాల వల్ల. ఒక్కొక్కసారి కర్మగాలి వాళ్ళు ప్రేతములై ఉండొచ్చు. కొంతమంది సరైన పిండ ప్రదానాలు జరగకపోతే చచ్చిపోయిన తర్వాత లేక తాము చేసిన పాపముల వల్ల కానీ ప్రేతములుగా మారతారు. ఈ ప్రేతముల గురించి గరుడ పురాణంలో రాశాడు. 22వ అధ్యాయం 21వ అధ్యాయాలలో అద్భుతంగా రాశారు. మానవులు భూలోకంలో ఉండగా ఘోరమైన పాపాలు చేస్తే, నాస్తికవాదం చేస్తే, గోవులు పశువులు వాటికి పూజ చెయ్యొద్దు అని గోవు నిందన చేస్తే, గోనింద చేస్తే, తల్లిదండ్రులకి ప్రదక్షిణ వద్దు అంటే, దేవాలయాలకి ప్రదక్షిణలు దండుగా అంటే, దేవతలకి పూజ అభిషేకాలు లేవు అంటే, ఒక్క శివుడికి తప్ప విష్ణువు మొదలైన దేవతలకి అభిషేకాలు లేవని ఈ మధ్యన ఓ దౌర్భాగ్యుడు చెప్పడం మొదలెట్టాడుగా. ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ళందరూ కూడా చచ్చాక ప్రేతాత్మలు అవుతారు.
గరుడ పురాణాన్ని నమ్మని అన్న ఆ దుర్మార్గుల్ని పక్కన పెట్టండి. గరుడ పురాణాన్ని నేను నమ్ముతున్నాను, దాన్ని అనువాదం చేస్తున్నాను కాబట్టి డంకా మీద దెబ్బ కొట్టి చెప్తున్నాను. గరుడ పురాణం వేదవ్యాసుల వారు మన కోసం అందించిన గొప్ప పురాణం, 19,000 శ్లోకములతో కూడిన పురాణం. విష్ణువు, భగవంతుడు విష్ణువు, సాక్షాత్ విష్ణువు గరుత్మంతునికి చెప్పిన పురాణం. అందులో చెప్పిన వాటిని నమ్మకపోతే అది వాడి కర్మ, అది పక్కన పెట్టండి. ఈ పాపాల వల్ల ఈ చచ్చిన వాళ్ళు ప్రేతాత్మలు అవుతారు. వీళ్ళకి తమ కుటుంబం మీద మమకారం ఉంటుంది. ఆ మమకారంతో చచ్చి కూడా వాళ్ళు ఏం చేస్తారు, అటు నరకానికి వెళ్ళరు, స్వర్గానికి వెళ్ళరు, విముక్తి ఉండదు, తమ ఇంట్లో వాళ్ళని పట్టుకుంటారు. ఎంతో ప్రేమతో ఇంటికి చేరిన వీళ్ళు ఇంటికి చేరగానే బతికుండగా ఇంటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ పోయి ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళని పీడించడం మొదలెడతారట. వాళ్లే నిజానికి ఆ ఇంటి వాళ్ళని ప్రేమించిన వాళ్లే ఇప్పుడు ప్రేతాత్మలై మళ్ళీ తమ ఇంటి చూరు పట్టుకోగానే ఇంట్లో వాళ్ళ మీద ద్వేషం కలిగి వాళ్ళని ఏడిపిస్తారు. అందుకే ఆ ఇళ్లలో వాళ్ళకి చెడ్డ కలలు వస్తాయి, ఆర్థికంగా బాగుండదు, అశాంతి పెరుగుతుంది, హఠాత్తుగా భార్యాభర్తలు కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారు, పిల్లలతో తల్లిదండ్రులకి పడదు. ఇవన్నీ ప్రేతముల యొక్క లక్షణములు అని గరుడ పురాణం చెబుతున్నది. మీకు వీలుంటే గరుడ పురాణం 21వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు బాగా క్షుణ్ణంగా చదవండి. నేను తేట తెలుగులో రాశాను. అప్పుడు మనకి ఈ విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. ఈ భయంకరమైన ప్రేతాత్మల యొక్క అల్లకల్లోల వల్ల కుటుంబం అస్తవ్యస్తం అయిపోతుంది, ఆర్థిక దుస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ ఘట్టం చదివితే సగం ప్రేతాత్మల యొక్క పీడ పోతుందిట. ఇదిగో ఇప్పుడు ఈ మహాలయ పక్షముల కాలములో పితృదేవతలకి శ్రాద్ధము, పిండ ప్రదానము ఒక పురోహితుడిని పెట్టుకుని జరిపిస్తే, అందున మహాలయ పక్షంలో చిట్ట చివరి రోజు అమావాస్య, ఈ అమావాస్య నాడు కనుక శ్రాద్ధం జరిపిస్తే ఈ పితృదేవతల యొక్క దోషాలు తొలగిపోతాయి, ప్రేతాత్మలకి విముక్తి కలుగుతుంది, వాళ్ళు ఊర్ధ్వలోకాలు కడతారు. దానివల్ల మన సంసారంలో ఉన్న కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయి. తెలిసి కానీ తెలియక కానీ మనకి ఇలాంటి కష్టాలు వస్తున్నాయంటే అవన్నీ ప్రేతాత్మల వల్ల వస్తున్న కష్టాలు. ఈ మహాలయం వల్ల అవి తొలగిపోతాయి. మహాలయ పక్ష కాలములో ఈ విధంగా శ్రాద్ధాదులు పెట్టాలి. ఈ కాలంలో నవగ్రహాలను పూజించాలి. ప్రతిదినము మధ్యాహ్నం పూట ఏం చేయాలని చెప్పాను మీకు, తిలోదకాలు ఇవ్వడం. అదే తల్లిదండ్రులు బ్రతికున్నవాడైతే కేవలం తెల్ల బియ్యము నీళ్లతో తర్పణివ్వడం చేయండి. ఈ ఉపనయనమైన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా ఈ కాలంలో రోజు మధ్యాహ్నం పూట గాయత్రీ మంత్ర జపం చేస్తే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గాయత్రీ మంత్ర జపం వల్ల ఆహారం వేళకి లభిస్తుంది, విద్యాభివృద్ధి పెరుగుతుంది, భవిష్యత్తులో మంచి భార్య లభిస్తుంది, తద్వారా సత్సంతానము లభిస్తుంది, సుఖం శాంతి రెండూ లభిస్తాయి. అదే తల్లో తండ్రో మరణించినటువంటి వాళ్ళైతే 3 పిండాలు పెట్టండి. లేదా నేను చెబుతున్నవన్నీ అనేక పురాణములను పరిశోధించి చెబుతున్నాను. 3 పిండములు కానీ, లేదా మొత్తం 16 పిండములు కానీ, లేదా 32 పిండములు కానీ, లేదా 42 పిండములు కానీ పెడితే, చిన్న చిన్న పిండములు అవి యవపిండితో పెట్టచ్చట, లేదా అన్నంతో పెట్టచ్చు, లేదా ఆఖరికి మట్టితో కూడా పిండములు పెట్టచ్చు, రేగుపళ్ళ గుజ్జుతో కూడా పెట్టచ్చు అని చెప్పారు. ఎక్కడా ఏమీ దొరకనప్పుడు ఏం చేయాలి, రేగుపళ్ళ గుజ్జుతో పెట్టాలి. ఇలా ఈ విధంగా మొత్తం మీద పిండములు మన శక్తిని బట్టి పెడితే, ఈ పిండములను తర్వాత మధ్యాహ్న సమయం దాటాక, కార్యక్రమం అయిపోయాక కాకులకి కానీ, లేదా ఏదైనా నదిలో కలపడం కానీ, లేదా అగ్నికి ఆహుతి కానీ చేస్తే మొత్తం 7 తరాలు 14 తరాలు వాళ్ళు తరిస్తారట ఇంట్లో. అంటే ఈ వ్యక్తి యొక్క 7 తరాలు వెళ్ళిపోయిన వాళ్ళు. ఉదాహరణకి నేను ఉన్నాను, మహాలయ పక్షములు కనుక పెట్టినట్టయితే నా పైవాళ్ళు 7 తరాల వాళ్ళు, మా నాన్నగారు, ఆయన నాన్నగారు, అలా 7 తరాల వాళ్ళు ముక్తి పొందుతారు. రాబోయే నా తర్వాత ఒకవేళ మన తరాల వాళ్ళు ఎవరైనా తరించి ఉంటే ఇప్పటికే, అప్పుడేమవుతుంది, ఏమండి ఏ ప్రేతాత్మలు అయితేనో లేదా నరకంలోనే ఉంటే అప్పుడు 7 తరాల వాళ్ళు రాబోయే 7 తరాల వారు తరిస్తారుంటున్నారు. ఇప్పటికే మా వాళ్ళు ఏ వైకుంఠంలోనో కైలాసంలో ఉన్నారని మాకు నమ్మకం అండి, అప్పుడు ఎందుకండి ఈ పిండ ప్రదానం చేయటం అని కొందరికి అనుమానం. ఈ పెద్దలు తరించినప్పటికీ మనం పిండ ప్రదానం చేస్తే ఇప్పుడు మన రాబోయే వాళ్ళు, వంశంలో వాళ్ళు మంచి పిల్లలు పుడతారు, సంతాన ప్రాప్తి అవుతుంది. సంతానము అకాల మరణం పొందదు, అది గుర్తుపెట్టుకోండి. పిల్లలు పుట్టడమే కాదు, వెళ్ళిపోయిన వాళ్ళంతా ముక్తి పొందారు, ఇప్పుడు రాబోయే వాళ్ళు కూడా ముక్తి పొందాలా? వాళ్ళు
ఎక్కువ కాలం జీవించాలని మన కోరిక ఉంటుందిగా. పిల్లలు అకాల మరణం పొంది పుట్టగానే చచ్చిపోతే అంతకంటే బాధ ఏముందండి. కాబట్టి పిల్లలు కూడా ఎక్కువ కాలం జీవిస్తారు ఈ మహాలయ పక్షములలో పిండ ప్రదానాలు చేయటం వల్ల. ఈ కాలములో బంగారము దానము చేస్తే ఇక వంశంలో ఎప్పుడూ ఏ విధమైనటువంటి దుఃఖములు ఉండవట. సువర్ణదానం వల్ల, మహాలయ పక్షంలో సువర్ణదానం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు, సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి. వెండి చాలా ఇష్టం ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకి. అసలు సహజంగా పితృదేవతలకు వెండి బాగా ఇష్టం. రజత దర్శనంబు రజత కీర్తనమును రజత దానమును అని మార్కండేయ పురాణం చెబుతున్నది. ఈ మహాలయ పక్ష కాలంలో వెండిని చూచుట, వెండి దానము చేయుట, వెండి పాత్రల్లోనే అర్ఘ్యప్రదానము, తిలోదకాలు మొదలైన పనులు చేయుట, ఇవి చాలా మంచి ఫలితం ఇస్తాయి. కాబట్టి ఈ కాలంలో వెండి పళ్ళెల్లో తర్పణాలు విడిచిపెట్టండి, వీలుంటే వెండి దానం చేయండి, వెండిని వీలున్నంత వరకు చూడండి. దానివల్ల మొండి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ మొత్తం 15 రోజులు వీలుంటే బ్రహ్మచర్యం పాటించడం, వీలుంటే అసలు బ్రహ్మచర్య దీక్ష పాటిస్తే చాలా మంచిది. ఎందుకంటే పితృదేవతలకి రతిక్రీడలంటే అసహ్యం. ఏది ఈ కాలంలో, సహజంగా తక్కిన కాలంలో మీ ఇష్టం, కానీ ఈ 15 రోజులు ఈ మహాలయ పక్షాల్లో ప్రత్యేక తర్పణాలు ఇస్తున్నటువంటి వాళ్ళు అసలు స్త్రీ సంగమం చేయకుండా ఉండడమే మంచిది. దానివల్ల పితృదేవతల కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. లేదంటే పిల్లల వల్ల తల్లిదండ్రులకి చాలా సమస్యలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనబకాయ గుర్తుపెట్టుకోండి. ఈ మహాలయ పక్షములలో తర్పణములు ఇచ్చేటటువంటి వాళ్ళు ఈ తర్పణాలు ఇవ్వడం కొంతవరకు మీకు చెప్పగలం, కానీ పూర్తిగా మేము ప్రక్రియ చెప్పడానికి వీలుండదు కదా, అదంతా పురోహితుల ద్వారా తెలుసుకుని చేయమన్నాను కదా. ఈ ప్రక్రియ చేస్తున్న కాలములో ఆనబకాయ, ఇంగువ, అలసందెలు, ఉల్లిపాయ ఇవి వాడరాదు, సుస్పష్టంగా చెప్పేశాడు. పలాండు అంటే ఉల్లిపాయ, దోసకాయ పచ్చడి తినకూడదని చెప్పారు. ఇంకెంతకంటే ఉంది. దోసకాయ పచ్చడి తద్దినాలకు వాడుతున్నారు కానీ వాడకూడదని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర చెబుతున్నది. మనకి పురాణాలు వాక్కులు విని తీరాలి. పెద్దలు ఏదో చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు మనకి తెలుసు కదా, దోసకాయ వాడొద్దని చెప్పాడు. మారణ గారి మార్కండేయ పురాణమైనా కనీసం చదవండి, తెలుగులో పద్యం అర్థమవుతుంది. దోస, పలాండువు ఇవి ఇలాంటివి వాడద్దు. పలాండు అంటే ఉల్లి అనమాట, ఇవి వాడద్దు అన్నాడు అంతే. ఆనపకాయ పనికిరాదట, ఇంగు పనికిరాదు, అలసందులు పనికిరావు, శ్రాద్ధమున వర్జ్యములు అన్నారు, పెండలం పనికిరాదు. ఇంకా శ్రాద్ధకాలంలో ఇటువంటి కాలంలో వెండి చాలా మంచిది. మన సోదరి ఉంటే ఆ సోదరి కొడుకుని, అంటే ఈ పిండ ప్రదానాలు తర్పణాలు ఇచ్చే ఆయన తన మేనల్లుండి గనక తన పక్కన పెట్టుకుంటే ఆ కార్యక్రమం చాలా బాగుంటుంది. అందువల్ల వీలుంటే ఒక దౌహిత్రుడు కూడా ఉండాలట. చచ్చిపోయిన వాళ్ళకి ఆ దౌహిత్రుడు పక్కన ఉంటే శ్రాద్ధంలో ఉన్న లోపాలు తొలగిపోతాయి. ఇక ఈ మహాలయ పక్షములలో రోజు వీలుంటే ఒక బ్రాహ్మడికి, ఇంకా శక్తి ఉంటే ముగ్గురికి స్వయం పాకం దానం చేసుకోండి. బియ్యము, కూరగాయలు, ఇందాక చెప్పినట్టుగా ఈ ఆనపకాయ ఒక్కటి తీసేసి అందులో పెండలం పక్కన పెట్టి ఉల్లిపాయ లేకుండా చూసుకుని మిగతావన్నీ కూడా దానం చేసుకోండి. దోసకాయ దానం చెయ్యొచ్చు, తాను మాత్రం తినకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కాలములో ఈ తాటికాయ, తాటి సంబంధమైనవి మాత్రం దానం చేయకూడదట. తాటికి సంబంధించిన, తాడి చెట్టుకు సంబంధించిన వస్తువులేవి దానంలో ఉండకూడదు. అంటే తాటాకు మీద పెట్టి కూడా దానం చేయకూడదు, అది నిషిద్ధం. ఇక కుతపకాల భోజనం, మహాలయ పక్షములలో మధ్యాహ్నం 12 లోపు అన్నం తినకూడదట. చాలామంది పొద్దున్నే సద్దన్నం తినే అలవాటు ఉన్నవాడు కూడా మహాలయ పక్షాల్లో ఈ అన్నం తినరు పొద్దుటి పూట. ఆ పూట ఏదైనా తప్పనిసరి పరిస్థితి పండో పలహారమో చేస్తారు తప్ప ఉదయం అన్నం తినకుండా మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత చెయ్యాలి. అమావాస్య నాడు మాత్రం ఏ కురుక్షేత్రమో, ప్రభాస క్షేత్రమో, నదికో వెళ్ళి స్నానం చేసి యథాశక్తిగా బంగారం, వెండి ఇలాంటివి దానం చేసి, అవేమీ లేకపోతే కనీసం స్వయం పాకమైనా దానం చేయమన్నారు. వస్త్రం దానం చేయటం చాలా మంచిది. మహాలయ పక్షాల్లో ఏ ఏ దానాలు మంచివో చెప్పారు. ఉప్పు, ప్రత్తి, ఇనుము, బియ్యము, గేదె నెయ్యిట. ఆవు నెయ్యి పనికిరాదు. మహాలయ పక్షాల్లో గేదె నెయ్యి దానం చేయమని చెప్పారు. నేను ఆశ్చర్యపోయిన చూసి, ఇదే గరుడ పురాణం చెప్పింది. మరి గరుడ పురాణం చెప్పిన తర్వాత మనం వినము అంటే నేనేం చేయలేను. కానీ గేదె నెయ్యి, ఈ వస్తువులు దానం చేస్తే ఇక వారి వంశంలో ఎప్పుడూ లేమి ఉండదు, దారిద్ర్యం ఉండదు. తమవాళ్ళు తమకెప్పుడూ కలిసే ఉంటారు. ఏమండి మేము దానాలు చేయలేను, ఇబ్బందుల్లో ఉన్నాం,
పిండ ప్రదానాదులు ఇవన్నీ మాకు చేతగా మంత్రాలు తెలియవు, ఏమీ తెలియవు అన్న వాళ్ళకి ఏం చెప్పారు? స్నానం చేయడం వచ్చు కదా, శుభ్రంగా స్నానం చేయి. దర్భలు తీసుకో, దర్భలతో పాటు కాసిన నీళ్లు, పిల్లలు తల్లిదండ్రులు బతికుంటేనేమో బియ్యం, తల్లిదండ్రులు బ్రతికి లేకపోతే నువ్వులు దర్భలు నీళ్లు తీసుకుని 2 చేతులతో తీసుకుని పితృదేవతల్ని తలుచుకొని కనీసం మా పితరులు బాగుండాలని ఏ చెట్టు మొదట్లోనూ, ముఖ్యంగా జమ్మి చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ, మర్రి చెట్టు మొదట్లో కానీ తర్పణాలు విడిచిపెట్టినా చాలు పొమ్మన్నారు. 14 తర్పణములు ఇస్తే మంచిది, 32 అయితే చాలా మంచిది, 48 తర్పణములు ఇస్తే ఇంకా యావజ్జీవితానికి ఆ తర్పణములు శుభాన్ని కలిగిస్తాయి. ఇవన్నా చెయ్యండి అన్నారు. ఇంకా అన్నిటికంటే మించి ఈ కాలంలో శివనామస్మరణ, హరినామస్మరణ, హరిహరుల యొక్క నామం చేయడం చాలా మంచిది. రుచి అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆయన పితృదేవతల్ని స్తుతించాడు. దానికి రుచి ప్రజాపతి చేసిన పితృస్తవనము అని పేరు. దానిని నేను గానం చేసి యూట్యూబ్లో కూడా పెట్టించాను. ఈ పితృస్తవనము, ఈ పితృదేవతలకి సంబంధించినటువంటి స్తోత్రము ఈ 15 రోజులు భక్తితో పారాయణ చెయ్యండి, వినండి. ముఖ్యంగా అమావాస్య నాడు ఆ స్తోత్రం చేసుకోండి. అమావాస్య నాడు ఈ స్తోత్రం చేసినటువంటి వాళ్ళకి పితృదేవతల కటాక్షం లభిస్తుంది. ఇటువంటి వాళ్ళు చచ్చిపోయాక యమలోకానికి వెళ్ళరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయండి. చాలా గొప్ప మహాలయ పక్షాలు. అందులో నేను మీకు క్వాచిత్కంగా ఒక 20 నిమిషాలు, 21 నిమిషాలు కొన్ని విశేషాలు అందించాను. ఇవి మీరు చేసుకుంటే మీకు అన్ని రకాలుగా శుభాలు కలుగుతాయి. ఇంకా ఏమైనా ఉంటే ఆ సందర్భాన్ని బట్టి మీకు నేను దొరికితే నన్నో లేకపోతే ఇంకెవరైనా మీ పురోహితులు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుని మొత్తం మీద ఈ మహాలయ పక్షములను సద్వినియోగం చేసుకోండి. హరి ఓం తత్సత్.